ఇంకోటి ఇప్పుడు అల్లు అర్జున్ గాని, అలాగే రామ్ గాని ఇద్దరు ఎనర్జిటిక్ విషయంలో చాలా చాలా ఎనర్జీ ఉంటుంది వాళ్ళలో. అవును. సో వాళ్ళిద్దరి మధ్య ఏంటి మీరు గమనించిన తేడా ఏంటి? నేను తేడా గమనించను. ఐ నెవర్ కంపేర్ ఎనీబడి విత్ ఎనీబడి. హీ హిమ్సెల్ఫ్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఆయనకి అల్లు అర్జున్ గారు చూస్తేనే ఆ టాలెంట్ ఇది వావ్ అనిపిస్తుంది. ఈయనతో ఇంకొక ట్రైబ్లో ఉంది. మీరు చెప్పినట్లు బోత్ ఆర్ ఎనర్జెటిక్. ఇది మీరు ఈ ఫిలిం చూస్తే మీరు ఒక ఇంటర్వెల్ సీన్లో చేశారు రామ్ గారు, వావ్ అనిపించింది ఆ పర్ఫార్మెన్స్, ఆ ఇది అని చాలా. అది ఏమో ఆ క్యారెక్టర్ అయిపోయారు అతను. మీరు తేడా చెప్పకపోయినా సిమిలారిటీస్ ఏ ఉన్నాయి. సిమిలారిటీస్ ఏంటి? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హీరో స్టార్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ డాన్సర్స్, గుడ్ పర్ఫార్మర్స్. అలా డెఫినెట్గా అది ఉంటేనే ఆ స్టార్స్ అవుతారు. అంటే ఇది ఓన్లీ ఒక హీరోకి ఫ్యాన్కి మధ్య ఉన్న సంబంధమేనా, లేదంటే మోర్ దాన్ దట్ ఇంకేమన్నా ఉందా? అయ్యో మీరు అది ఏం లేదు, అది ఒక లైనే. మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది అది. అంటే ఏదో కొంత రివీల్ చేయొచ్చు కదా మీరు. మీరు ఒక అది ఎలా చెప్పేది, మీరు ఏదో ఒక 80sలో ఏదో ఒక పీరియడ్కి వెళ్ళిన ఒక అనుభవం వస్తుంది ఈ ఫిలంలో. తర్వాత అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది, చాలా హ్యూమన్ ఎమోషన్స్ ఉంది. తర్వాత ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఆ సపరేషన్, దాని నుంచి బయటకు వచ్చేది, ఇలాంటి చాలా విషయం ఉంది. లవ్ ఉంది, యాక్షన్ ఉంది. అది ఫుల్గా నేను చెప్పాలి, టోటల్ సీనే చెప్పాలి మీకు. అంటే ఏమన్నా హీరో ఫ్యాన్ మధ్య క్లాష్ ఏమైనా ఉంటుందా? అది ఉంది. ఏమి లేదు అని మీరే చెప్పాలి ఫిలిం చూసి. అన్నీ ఉంటుంది. జనరల్ గా తనను అభిమానించే ఒక హీరోతో ఫ్యాన్ క్లాష్ అవ్వడం అనేది అది అన్ని ఎంత కావాలో అంత సూపర్ గా పెట్టారు, ఎమోషనల్ గా పెట్టారు. కాదంటలేదు, బట్ ఆ క్లాష్ అనేది రావడానికి రీజన్ అంటే ఇప్పుడు మీరు మీ ఫ్యాన్స్ తో బాగుంటారు, వాళ్ళు మీతో బాగుంటారు, బట్ జనరల్ గా క్లాష్ అనేది ఉండదు కదా మీకు రియల్ లైఫ్ లో. హీరో ఫ్యాన్స్ మధ్య క్లాష్ ఉండదు. అవునా, నా ఫ్యాన్స్ లో ఉంటుంది అది, నా హీరో గొప్ప, నా హీరో అది ఉంటుంది. బట్ వేరే ఇప్పుడు సినిమాకి వచ్చే తలకి హీరోకి ఫ్యాన్ కి మధ్య క్లాష్ పెట్టకపోతే ఇది అంతగా పండదు. సో అలాంటి క్లాష్ ఈ సినిమాలో డెఫినెట్ గా ఉండే ఉంటుంది. ఏంటి ఆ క్లాష్ ఏంటది మీరు చూడండి. అన్ని మీరు ఇక్కడ అలాగే మీరు చెప్పండి ఫుల్ నేను సింగల్ అన్నట్టు చెప్పాలి మీకు. సీన్ 1 ఇలా స్టార్ట్ అవుతుంది అని.